ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు సోదరి మనందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ అభినందనలు కూడా చెప్తా ఉన్నాను అందరికీ కూడా. గత అంటే గత 5 సంవత్సరాలు మన చేతిలో లేదు, అయిపోయింది. కష్టాలు నష్టాలు అన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ వర్గం ఆ వర్గం లేదు అన్ని వర్గాల్లో కూడా అనుభవించింది. వర్తమానంలో ఏం చేయాలి మనకి? ఇందాక మీరా గారు చెప్పారు, సమయం లేదు మిత్రమా, ఉన్నది మనకి 6 రోజులు. 6 రోజుల్లో కష్టపడి మనం చేయవలసింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు హక్కు, అమూల్యమైన ఓటు హక్కు కల్పించారు. ఆ ఓటు హక్కుని సద్వినియోగపరచుకొని మీరందరూ కూడా ఓటు వేసి, మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మార్పు రావాలా అని అడుగుతున్నా. మార్పు రావాలా? గట్టిగా మార్పు రావాలి అని అంటే ధర్మం ప్రకారం నేను డైరెక్ట్గా అడుగుతాను. ఇక్కడ కమలానికి సైకిల్కి ఓటు వేయండి, కానీ రాజ్యాంగం ప్రకారం మీ మనసాక్షికి ఎవరు మంచి అనుకుంటే వాళ్ళకి ఓటు వేయాలి. ఆ విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భారతదేశంలో అత్యంత పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. గత 10 సంవత్సరాల నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసు. అంటే ఒక అండర్ డెవలప్డ్ నేషన్ కింద ఉన్నది, ఇప్పుడు డెవలప్డ్ నేషన్, వికసిత్ భారత్ అయిపోయింది. కానీ ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా, నేను ఆయన దగ్గర 3.5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాను, ఆయన చెప్పేది ఏంటంటే భారతదేశంలో అట్టడిగిన వర్గాలు, పేదరికం ఎంతోమంది ఉన్నారు. పేదరికంలో ఉన్న ఈ చిట్ట చివరి, అంటే కొండ మీద ఉన్న వాళ్ళు కానీ కొండ కింద ఉన్న వాళ్ళు కానీ పేదరికంలో చిట్ట చివరిగా ఉన్న వాళ్ళందరి దగ్గరికి ప్రజాప్రతినిధులు వెళ్ళి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంపొందించే విధంగా, పేదరికం నుంచి బయటికి తీసుకునే విధంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి. అదొక్కటే ధ్యేయంతో పనిచేయాలి. నేను కూడా రాజకీయవేత్తగా నేను ఎప్పుడు కూడా చేయలే. నేను ఒక ఇంజనీర్గా 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కల్పించి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళు నేర్పించి, ఎందుకంటే రాజకీయాల ద్వారానే ప్రజాసేవ చేయొచ్చు, లేకపోతే చేయలేరు అనే ఉద్దేశంతో వస్తే, ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి దగ్గర మంత్రిగా చేసే అవకాశం వస్తే, భగవంతుడు కల్పించిన అవకాశాలు అన్నీ కూడా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పటి పరిస్థితులను బట్టి అన్ని విధాల అహర్నిశలు కష్టపడి ఎక్కిన గడప తెక్కకుండా దిగిన గడప పెట్టకుండా ఎన్నో పనులు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అది కూడా గతం. అయితే అదే పెద్ద ప్రజాసేవ అనుకునేవాళ్ళు అప్పుడు. కానీ గత నెల రోజుల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో నేను అవగాహన కోసం నేను పాదయాత్ర చేసి తిరిగితే మనసు నిజంగా కలిచివేసింది. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిన తర్వాత బెజవాడ గడ్డ మీద, ఎందుకంటే బెజవాడ ఎప్పుడు కూడా రాజకీయాల రాజధాని, సినిమాలకు రాజధాని, వ్యాపారానికి రాజధాని, పెద్ద రైల్వే జంక్షన్ అని అన్నీ. నేను కృష్ణా జిల్లాలో పుట్టి కృష్ణా జిల్లాలో పెరిగి స్కూల్లో చిల్డ్రన్స్ మోన్సరీ స్కూల్లో వెళ్ళి, మా తాతలు ఇక్కడే పుట్టారు, మా అమ్మమ్మ నాయనమ్మ అమ్మ నాన్న అందరూ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే పుట్టాం. మా నాన్నగారు ప్రకాశం బ్యారేజ్ కట్టే రోజుల్లో ఇంజనీర్ గారు ఉద్యోగం చేశారు. ఈ పక్కన పాల ఫ్యాక్టరీలో కూడా 2 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. ఆ విధంగా మీ ఊరు ఏది అని అంటే ఢిల్లీకి రాజైనా మనం పుట్టిన ఊరు కర్మభూమి వేరు, జన్మభూమి వేరు. జన్మభూమి ఎప్పుడు మనం చెప్పుకుంటాం కదా. ఆ సిద్ధాంతం ప్రకారం భగవంతుడు ఆశీస్సులతో అధిష్టానం నిర్ణయించి, ఎందుకంటే ప్రపంచం అంతా వ్యాపారరీత్యా తిరిగారు. దేశ రాజకీయాల్లో 12 సంవత్సరాలు ఒక మార్పు క్రియేట్ చేయగలిగాను నేను, అవకాశాలు దొరికినాయి కాబట్టి. ఆ తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద నాయకత్వం రాదు. నాయకుడికి ముఖ్యంగా సమర్థత సామర్థ్యం కలిగి ఉండాలి. సమర్థత సామర్థ్యం రావాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. ఒక నాయకుడికి
నెక్స్ట్ జనరేషన్స్ ఎప్పుడు కూడా తయారు చేసే పని మీద ఉండాలి. కులం మతం సామాజిక సమతుల్యం ఎట్టి పరిస్థితులు చేయాలి. కులం మతం అనేది నా అభిప్రాయం ప్రకారం సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఇప్పుడు కులాలు మతాలు ఉంటాయి, అందులో ఏమి తప్పలేదు. కానీ మతం అనేది మనం పూజించుకుంటాం, మన నమ్మకం. యేసైనా అల్లా అయినా హిందూ దేవుళ్ళు ఎవరైనా, హిందువైనా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా భగవంతుడు ఒకటే ఉన్నారు అనేది నమ్మకం నాకు. ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు పూజించుకోవడం తప్పులేదు. కులం ఇంట్లో మాట్లాడుకోవాలి. ఒకసారి మనం సమాజంలోకి వచ్చినాక, బయటకు వచ్చినాక మానవత్వ దృక్పథంతో మానవత్వం చూపించాలి తోటి మనుషులందరికీ కూడా. అదే నా కులం, మానవత్వమే నా కులం. ఈ పశ్చిమ నియోజకవర్గంలో భారతదేశంలో ఉన్న ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి సంస్కృతి కలిగిన వాళ్ళందరూ కూడా, ప్రతి భాష ఉన్నారు ఇక్కడ. కాబట్టి కులము ఆపాదించడానికి కుల ప్రాతిపదిక మీద నేను వచ్చి మిమ్మల్ని ఓటు అడగను. నేను మీకు చెప్పేది ఏంటంటే అనుభవం ఏంటి, గత 20 సంవత్సరాల్లో కానీ 30 సంవత్సరాల్లో కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేశారు, భారతీయ జనతా పార్టీ ఏం చేసింది. నరేంద్ర మోడీ గారు కుల ప్రాతిపదిక మీద వెళ్ళి ఆయన వారణాసిలో ఎంపీ అవ్వలేదు. ఆయన కూడా బీసీ వర్గానికి చెందిన, బీసీ కులానికి చెందిన వ్యక్తి. కానీ ఆయన నాయకత్వ లక్షణాలు మూలాన ఆయన ఈరోజు మన ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి మీరు ఓటు వేసేటప్పుడు ఈ 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పెద్ద పార్టీ అని చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ. ప్రజాస్వామ్యంలో ఒకసారి ఓటమి గెలుపు జరుగుతుంటాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత మీకు అందరికీ తెలుసు. 3వ పార్టీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మానవతావాది. ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఎంతో ఆలోచించి ఎక్కడ తగ్గాలో ఎక్కడ మాట్లాడాలో తెలిసిన వ్యక్తిగా ఎన్నో త్యాగాలు చేసి పార్టీలో పట్టింపులకి అందరికీ, పార్టీ వాళ్ళందరికీ కూడా సమన్వయం కుదిర్చి, ఎందుకంటే ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశమే విభిన్న అభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకురావడం. దానిలోనే గొప్పతనం, ప్రజాస్వామ్య గొప్పతనం. కాబట్టి ఈ కూటమి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి కూటమి చేర్చారు. ఎందుకంటే ఈ దుష్ట పాలన పోవాలి అనంటే విపక్ష ఓట్లు విడిపోకూడదు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఎప్పుడూ గుర్తుంచుకుంటాం. ఎందుకు? ఆయన భారత రాజ్యాంగం రాశారు. కాబట్టి మనం ఆయన గురించి చెప్పుకోని రోజు ఉండదు కదా. అట్లాగే బాబు జగన్ రామ్ గారు, అట్లాగే గాంధీ గారు, అట్లాగే అనేక మంది గుర్తుంచుకుంటాం. అన్నిటికంటే అశోక్ చక్రవర్తి మన దేశాన్ని ఏం చేశారు? ఆయన ప్రజల హితం కోరి ప్రజలకి ఎండ తగ్గకూడదని మొక్కలు నాటించాడు. భావి తరానికి 100 సంవత్సరాలు చెట్లు అయితే చెట్ల కింద బాటసాలకు ఆ రోజులు నడిచెళ్ళేవారు. కాబట్టి చెప్పుకోవడానికి అనేక ఉన్నాయి. కానీ మొన్న జరిగిన ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ఈ నియోజకవర్గంలో మీరు గెలిపించిన ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా ఒకటన్నా ఉన్న మంచి పని ఇది మాకు చేశారు. ఒక వర్గానికి, కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకి నష్టమే చేశారు. ఏ ఒక్కటి కనపట్లేదు. నేను నెల రోజుల నుంచి తిరుగుతుంటే వెతికి భూతంతం పెట్టి అడుగుతున్నా అందరినీ, ఏదైనా ఒక్కటి చెప్పట్లే మీ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు చేసింది, లేకపోతే మీ ముఖ్యమంత్రి గారు చేసిందని అడిగితే ప్రజలు చైతన్యవంతులు. పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, క్రిస్టియన్ సోదరులు ఉన్నారు. నాకైతే మాత్రం ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మార్పు రావాలి అని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు 5 సంవత్సరాల్లో ప్రజలు అవకాశం ఇస్తే వాళ్ళు వెలగబెట్టింది ఏమిటి చూడండి. ఈ కూటమి అంటే ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేయాలా 7 తరాలు చూడాలంటారు. ఈ కూటమి యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, బలం ఏమిటి చూడండి. తర్వాత వ్యక్తులు, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా ప్రత్యర్థి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారిని కూడా కార్పొరేటర్గా చేశారు. కనీసం కార్పొరేటర్గా ఆ డివిజన్లో ఏమైనా చేశారో కూడా చూసుకోవట్లేదు.
చేయగల కెపాసిటీ ఉందో చూసుకోండి. ఇవన్నీ చూసి మీకు మనసాక్షిగా ఎవరికి ఓటేయాలంటే అది వాళ్ళకే ఓటేయండి. మేము అడగడం ధర్మం, సైకిల్కి కమలానికి ఓటేయండి, కేసీఆర్ చిన్ని గారికి నాకు. కానీ ఓటు హక్కును మాత్రం మీరు పొద్దున్నే 6 గంటలకు వెళ్ళి లైన్లో నిలబడి 10 గంటల లోపల ఓటు పర్సంటేజ్ పెంచాలి. అప్పుడే మీ మనసులో నుంచి మీ యొక్క భావాలు బయటకు వస్తాయి. ఇకపోతే మన పశ్చిమ నియోజకవర్గం ఉన్న దుర్భర పరిస్థితులు చూస్తే బాధ కలిగిందని చెప్పాను. దానికి బాధ కలిగితే ఉపయోగం ఏంటి? సమస్యలకి సమాధానాలు ఉండాలి. నేను ఒక ప్రణాళిక చేశాను 22 డివిజన్స్కి. కొండ ప్రాంతం వాళ్ళకి ఏమిటి, కొండ ప్రాంతం వాళ్ళకి అంబులెన్స్ కూడా వెళ్ళే మార్గం లేదు, చాలా చోట్లకి ఫైర్ ఇంజన్ వెళ్ళే మార్గం లేదు, లైట్లు లేవు. కొన్ని ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్గా లైట్ లేదో కొంతమంది పెడతామంటే పెట్టమని చెప్పారు కొంతమంది. అన్నిటికంటే ఎక్కువ విద్యా సౌకర్యాలు లేవు. మీకు ఎవరు కూడా గైడ్ చేసేవాళ్ళు లేరు, హ్యాండ్ హోల్డ్ చేసేవాళ్ళు లేరు. కౌన్సిలింగ్ చేయాలి మీకు, ఎందుకంటే విద్య ఒకసారి కనుక చేస్తే ఎవరు దొంగలించలేరు. విద్య యువకులకి విద్య అంటే ఒక 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాశనం అయిందంటే 15 సంవత్సరాలు అంటే 10th క్లాస్ అయిపోయే నాటికి వస్తే 5 సంవత్సరాల తర్వాత మన యువతరం అంతా ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, IAS అవ్వచ్చు, IPS అవ్వచ్చు, పైలట్స్ అవ్వచ్చు. ఒక్కసారి ప్రజాస్వామ్యంలో జరిగిన పొరపాటు వలన కొన్ని తరాలు నష్టపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మీ అమూల్యమైన ఓటుని ఆచితూచి ఆలోచించి జాగ్రత్తగా ఓటు వేయండి. ఒకటి, ఈ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు దారుణం, రోడ్లు అంటారు వాటిని, అసలు డ్రైనేజ్ సిస్టము దారుణం, తాగునీరు, ఆరోగ్యం పాడైపోవడానికి గల కారణం మెయిన్గా తాగునీరు. మంచి తాగునీరు కూడా ఇవ్వలేదు. కరెంటు వ్యవస్థ ఘోరంగా ఉంది. అయితే ఇక్కడ ముస్లిం సోదరులకి మంచి మసీదులు, ఆస్తులు ఉన్నాయి, వాటిని కూడా కాపాడే పరిస్థితి లేదు. క్రిస్టియన్స్ చర్చిలు ఉన్నాయి. హిందూస్కి అన్నిటికంటే పెద్ద కనకదుర్గమ్మ తల్లి ఉంది కొండ మీద. ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం అంటే అయోధ్య బాలరాముడికి ఎలా కట్టారో, తిరుపతి ఎలా డెవలప్ అయిందో, ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కూడా చేస్తే మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఈ అమరావతి నగరాన్ని 5 సంవత్సరాలు కష్టపడి కాపాడాం. ఎందుకంటే ఈ దుర్మార్గులు 3 ముక్కలు ఆటాడాడు దాని మీద. ఎంతోమంది రైతులు, అంటే అమరావతి ఆ రైతులే కాదు అసలు చుట్టుపక్కల మీరందరూ కూడా నష్టపోయారు. లేకపోతే మీకు అందరికీ మీ జీవన ప్రమాణాలు పెరిగిపోయాయి. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలో వచ్చే 4 గారు చెప్పారు. మీరు ఇవన్నీ ఆలోచించి అమరావతి మళ్ళీ మొదలైపోద్ది, అదొక గ్రోత్ ఇంజన్. అంటే అక్కడే ఉద్యోగాలు ఉంటాయి, అక్కడే చదువు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్రతి డివిజన్లోనూ ప్రతి 25,000 మందికి ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్ సౌకర్యము, కాలేజీ, స్కూల్ అంటే 12వ తరగతి వరకు అయితే డిగ్రీలకు బయటకు వెళ్ళవచ్చు. ఈ 2. తర్వాత ఆరోగ్య సమస్యలకి కొండ ప్రాంతంలో కూడా ఒక వ్యవస్థ ఏర్పరిచి అక్కడి నుంచి ఎయిమ్స్ మంగళగిరిలో మనకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిర్వహించిన ఎయిమ్స్ భారతదేశంలోకి అత్యంత ఆధునికమైన ఎయిమ్స్ అది కూడా చేసి ఇక్కడి నుంచి అనుసంధానం చేద్దాం. వీటన్నిటికీ చేయడానికి నా అనుభవాన్ని జోడించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి నిధులు ఏర్పరచుకొని మీకు అందుబాటులో ఉండి 22 డివిజన్లో 22 ఆఫీసులు పెట్టి మీ అందరికీ కూడా మా ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి, పొలిటికల్ విల్ అంటే ఇలా ఉంటుంది, పశ్చిమ విజయవాడ వెస్ట్ విల్ బి ది బెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ ఈజ్ బెస్ట్ అనే విధంగా చేద్దాం. ఈ 6 రోజులు మీరు సైనికుల్లాగా పనిచేసి కమలానికి సైకిల్కి ఓటేయించవలసిందిగా నేను కోరుకుంటూ, ఆ తర్వాత నేను మీకు సేవకుల్లాగా ఎల్లప్పుడూ ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.